ఎందుకు పరీక్షించుకుంటాడు దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి, పరీక్షించుకోకుండా ఒక ఉన్నతమైన స్థితి మనకు కలగదు. పరీక్షలో నెగ్గకుండా, పరిశోధనలో నెగ్గకుండా, పరిశీలనలో నెగ్గకుండా నీకు ఉన్నతమైన స్థితి రాదు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఫెయిల్ అయితే నీ స్థితి ఇంకా దిగజారిపోతుంది. పాస్ అయితే ఉన్నతమైన స్థితి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక సీట్ రావాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిరు, ఎన్ని పరిశీలిస్తారు, ఎంత పరీక్షించి నీకు ఆ సీట్ ఇస్తారు తెలుసా? అన్ని ర్యాంకులన్నీ తీసి, సీట్లు ఎన్నున్నాయో చూసి, అర్థమైందా, అన్నీ చూసి, మార్కులు అన్నీ టిక్ చేసి, తర్వాత నీ కొన్నిసార్లు ఒకవేళ మార్కులు టాలీ అయినాయి అనుకో, నీ రిజర్వేషన్ చూసి, ఇవన్నీ చూసిన తర్వాతనే నీకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. లేకపోతే అలాట్మెంట్ చేస్తారా? పరీక్ష రంగనే ఇస్తారా సీటు? ఇవ్వరే. అంటే నువ్వు ఒక 4 సంవత్సరాలు చదువుకునే సీటుకే నీకు అంత పరీక్ష అవసరమైతే, శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండబోతున్నావు, ఆయన పరీక్షించుకోవడా? నేను జరగదు. ఒక ఉద్యోగం, 30 సంవత్సరాల ఉద్యోగానికి ఎన్ని పరీక్షలు రాయాలి, ఎన్ని సర్టిఫికెట్లు ఉండాలి? 30 సంవత్సరాల ఉద్యోగానికే ఇంత పరీక్షలు, ఇంత పరిశోధన అవసరమైతే, నిత్యత్వంలో ఉండబోతున్నావు నువ్వు. మరి నీకు పరీక్ష అవసరం ఉండదా? పరిశోధన ఉండదా? పరిశీలన ఉండదా? ఊరికేనే తీసుకుంటాడా దేవుడు నిన్ను? నిత్య రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం, బంగారు వీధులు, ఓ సంతోషము, దుఃఖము, వేదన, మరణము లేని రాజ్యంలో నువ్వు ఎంటర్ అవ్వాలంటే పరీక్షించుకోకుండా ఎంటర్ అవ్వలేవు.